అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే షూటింగ్ అయితే నిన్న కంప్లీట్ అయిపోయింది. సో ఓన్లీ 4 మెంబర్స్ని అయితే నిన్న హౌస్లోంచి ఎలిమినేట్ చేశారు. ఇంకా టాప్ 1 అలాగే టాప్ 2 ఎవరైతే విన్నర్ అలాగే రన్నర్ అప్ ఉన్నారో వాళ్ళిద్దరైతే ఇంకా హౌస్లోనే ఉన్నారు. ప్రశాంత్ అలాగే అమర్దీప్ అయితే విన్నింగ్ మూమెంట్స్ ఈరోజు 7 గంటలకి అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకి ఈరోజు స్పెషల్ గెస్ట్ వచ్చేసరికి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈరోజు విన్నర్ హ్యాండ్ అయితే రైస్ చేస్తారనమాట స్టేజ్ మీద. సో మరిన్ని అప్డేట్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. ముందుగా ఈరోజు నిన్న షూటింగ్ జరిగిన ఏమేంటంటే డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే జరిగినాయి. సో ఎక్స్ కంటెస్టెంట్స్ అంతా వస్తారు. శుభశ్రీ అలాగే గౌతమ్ కృష్ణది వచ్చేసరికి డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే శోభా శెట్టి, తేజాది, అలాగే సందీప్, నైని, పావనిది డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే బోలే షావలి వచ్చేసరికి సింగింగ్ సాంగ్ ఉంటుంది అన్నమాట. అలాగే స్టేజ్ మీద గెస్ట్ వచ్చేసరికి రోషన్ వచ్చేసరికి మనకి రాజీవ్ కనకాల గారి అబ్బాయి బబుల్ గమ్ మూవీ షూటింగ్ పర్పస్ కోసం ప్రమోషన్ కోసం వస్తారు. సుమా కనకాల గారు అలాగే వాళ్ళ అబ్బాయి. తర్వాత డెవిల్ మూవీకి సంబంధించి కళ్యాణ్ రామ్ గారు అయితే మనకి డెవిల్ మూవీ ప్రమోషన్కి అయితే వస్తారు. దాని తర్వాత ఈగల్ మూవీ ప్రమోషన్కి వచ్చేసరికి రవితేజ గారు అయితే వస్తారు. అండ్ రవితేజ గారు హౌస్లో కూడా ఎంటర్ అవుతారు. సో ముందుగా టాప్ 6 చూసుకున్నట్లయితే మనకి అర్జున్ ఉన్నాడు లిస్ట్లో. ఫస్ట్ నుంచి అర్జున్ అయితే లిస్ట్లోనే ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ కనుక జరిగి ఉంటే అర్జున్ అయితే ఎలిమినేట్ అయితే అయ్యేవాడు. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది లాస్ట్ మినిట్లో ఎందుకు క్యాన్సిల్ చేస్తారో మనకు తెలియదు. తర్వాత నిన్న వచ్చేసరికి నిధి అగర్వాల్ అలాగే అశ్విని శ్రీ గ్రూప్ డాన్సింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ 4 మెంబర్స్ని అయితే నిన్న ఎలిమినేట్ చేశారు. సో ఫస్ట్ ఎలిమినేషన్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారనమాట. సో అది ప్రోమోలో కూడా చూసుకోవచ్చు. ఎట్లాగంటే ఒక రోబోని తీసుకొని వచ్చి ఫైరింగ్ అనేది చేశారు. సో ఫస్ట్ ఎలిమినేషన్ వచ్చేసరికి టాప్ 6లో అర్జున్ అయితే బయటకు వచ్చేస్తారు. డైరెక్ట్ ఎలిమినేషన్ అనమాట. అతనికి క్యాష్ ఆఫర్ కానీ అట్లా ఏమి ఇవ్వలేదు. అలాగే ఈరోజు స్టేజ్ మీద వచ్చేసరికి నాగార్జున గారి న్యూ మూవీ ఉంది కదా, నా సామిరంగా, దానికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అండ్ అలాగే అర్జున్ వెళ్ళిపోయిన తర్వాత హౌస్లోకి రవితేజ గారు అయితే ఎంటర్ అవుతారు. సో ఈగల్ మూవీ ప్రమోషన్ కంప్లీట్ చేసిన తర్వాత రవితేజ గారిని అయితే హౌస్లోకి పంపిస్తారు. సో ప్రోమోలో చూసుకున్నట్లయితే అమర్కి ఒక రవితేజ నెక్స్ట్ మూవీలో అమర్కి ఒక ఆఫర్ ఉంది అని చెప్పేసి చూపించారు. సో అమర్ అయితే గేట్స్ ఓపెన్ చేస్తే మనకి వెళ్తున్నట్టుగా చూపిస్తారు. సో అమర్ అయితే ఏం వెళ్ళట్లేదు, అమర్ అలాగే ఉంటాడు హౌస్లో. సో రవితేజ గారు అయితే హౌస్లోకి వచ్చి ప్రియాంక గారిని అయితే స్టేజ్ మీదకి తీసుకొని వస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ప్రిన్స్ యావర్ ఉన్నారు, అలాగే శివాజీ గారు, అలాగే అమర్దీప్, అలాగే ప్రశాంత్, వీళ్ళ నలుగురు అయితే హౌస్లో ఉన్నారు అనమాట. సో తర్వాత రాజ్ తరుణ్ అలాగే అల్లరి నరేష్ అయితే హౌస్లోకి ఎంటర్ అవుతారు. సో వాళ్ళు సూట్ కేసులో సమ్ అమౌంట్ ఆఫ్ని తీసుకొని కంటెస్టెంట్స్ కోసం అయితే హౌస్లోకి ఎంటర్ అవుతారు. సో టెంప్ట్ చేయడానికి అయితే అల్లరి నరేష్ గారు అలాగే రాజ్ తరుణ్ మనకి టెంప్ట్ చేయడానికి చూస్తారు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టాప్ 4లో ఉన్నది అలాగే ప్రశాంత్, అమర్, శివాజీ గారు, యావరు. సో ప్రిన్స్ యావర్ అయితే 15 lakhs ఓన్లీ మనీ అయితే ఏమి ఇంక్రిమెంట్ చేయలేదు. 15 lakhs అని చెప్పగానే యావర్ అయితే ఆ సూట్ కేసు తీసుకొని హౌస్లోంచి అయితే అల్లరి నరేష్ అలాగే మన రాజ్ తరుణ్తో ప్రిన్స్ యావర్ బయటికి వచ్చేస్తారు. సో అట్లా 4th ఎలిమినేషన్ కూడా అయిపోతుంది అనమాట. టాప్ 4లో యావర్ అయితే హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇంకా మిగిలింది ప్రిన్స్ ఓన్లీ శివాజీ గారు అలాగే యావరు, శివాజీ గారు అలాగే ప్రశాంత్ అలాగే అమర్దీప్, వీళ్ళ ముగ్గురు ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురిని ఏంటంటే గార్డెన్ ఏరియాలో ఒక పెద్ద పెద్ద చైర్స్ మీద కూర్చోబెడతారు. సో ఎవరి మీద అయితే రెడ్ లైట్ పడుతుందో వాళ్ళు ఎలిమినేట్ అని చెప్తారు. సో అట్లా శివాజీ గారిని లాస్ట్ మినిట్లో అయితే ఎలిమినేట్ చేస్తారనమాట. సో బ్యాక్ డోర్ థింగ్స్ అయితే మనకైతే ఏం తెలియదు. సో విన్నర్ అమౌంట్ వచ్చేసరికి యావర్ 15 lakhs తీసుకున్నాడు కాబట్టి విన్నర్ అమౌంట్ అయితే 35 lakhs ఉంటుంది. సో శివాజీ గారు అయితే నేనైతే టాప్ 1 అనుకున్నాను ఫస్ట్ అయితే, ఎందుకంటే ఓటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఫినాలే వీక్ ఓటింగ్ శివాజీ గారు, ప్రశాంత్ వీళ్ళు టాప్ 1 టాప్ 2 పోటీ పడుతూనే ఉన్నారు. నేను యాక్చువల్గా పర్సనల్గా అయితే శివాజీ గారి టైటిల్ విన్నర్ అని నేను అనుకున్నాను. బట్ టాప్
1లో కాదు, టాప్ 2లో కాదు, శివాజీ గారిని తీసుకెళ్ళి టాప్ 3లోకి పెట్టారు. అది కొంచెం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా హౌస్లో వచ్చేసరికి ఓన్లీ ఇద్దరైతే ఉన్నారు, పల్లవి ప్రశాంత్ అలాగే అమర్దీప్. సో వీళ్ళ షూటింగ్ వచ్చేసరికి ఏంటంటే హౌస్లోనే ఉంటారు వాళ్ళిద్దరూ. సో నిన్న ఎక్కడైతే ఎండింగ్ అయిపోయిందో షూటింగ్, ఇవాళ 7 గంటలకు ఏంటంటే విన్నర్ అనౌన్స్మెంట్గా నాగార్జున గారు అయితే హౌస్లోకి వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొని స్టేజ్ మీదకి వస్తారు. అలాగే మన చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు విన్నర్ని అనౌన్స్ అయితే చేస్తారు. సో ఈరోజు అదే హౌస్లో అయితే జరుగుతుంది. ఇక విన్నర్ వచ్చేసరికి మన పల్లవి ప్రశాంత్, అలాగే రన్నరప్ వచ్చేసరికి అమర్దీప్ అన్నమాట. సో ఉల్టా పుల్టా అన్నారు కాబట్టి మరి లాస్ట్ మినిట్లో షూటింగ్ అయ్యేదాకైతే మనం అయితే ఏం చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ సీజన్లో రేవంత్ గారికి కూడా అమౌంట్ అయితే చాలా తగ్గిపోయింది. టైటిల్ ఒకటి ఇచ్చారు కానీ విన్నింగ్ అమౌంట్ అయితే తగ్గిపోయింది. సో ఇప్పుడు ఉన్న 35 lakhsలో ఈరోజు 7 గంటలకి జరిగే షూటింగ్ తర్వాత మనకైతే ప్రాపర్ అప్డేట్ అయితే వస్తుంది. సో అప్పటిదాకా అయితే మాత్రం సో పల్లవి ప్రశాంత్ అయితే టైటిల్ విన్నర్ అనమాట. సో అమర్దీప్ రన్నరప్. 90% షూటింగ్ అయితే నిన్న జరిగిపోయింది. ఓన్లీ ఇవాళ కొంచెం ఆ విన్నింగ్ అనౌన్స్మెంట్ అదే పెండింగ్ ఉందన్నమాట. సో ఇది బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించిన ప్రాపర్ అప్డేట్స్. సో ఎక్స్ కంటెస్టెంట్స్ మాత్రమే అలో చేశారు ఈసారి, ఎందుకంటే జనరల్ ఆడియన్స్ని అయితే ఎవరు అలో చేయలేదు హౌస్లోకి. మరి ఎందుకని అయితే తెలీదు, ఉల్టా పుల్టా కాబట్టి ఏమన్నా అప్డేట్స్ బయటకు వెళ్తాం. బట్ అన్ని అప్డేట్స్ అయితే బయటకు అయితే వచ్చేసినాయి. సో అమర్దీప్ వచ్చేసరికి రన్నరప్ అయ్యాడు. అలాగే రవితేజ గారి సినిమాలో ఛాన్స్ కూడా కొట్టేశారు. సో హౌస్ నుంచి బయటికి వెళ్తావా అని అడిగినప్పుడు అమర్దీప్ అయితే పరిగెత్తుకుని గేట్ దగ్గరికి వెళ్ళాడు, కానీ గేట్ నుంచి అయితే బయటికి రాలేదు. సో హౌస్లోనే ఉన్నాడు. తను రన్నరప్ అయ్యాడు. అలాగే రవితేజ గారి మూవీలో ఛాన్స్ కూడా కొట్టేశాడు. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని